ఓం ధూమ్ ధూమవత్యై నమ. భక్తులకి మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం సనాతన ధర్మంలో అత్యంత రహస్యమైన, అత్యంత శక్తివంతమైన, అత్యంత గూఢమైన దేవతలలో ఒకరైన శ్రీ ధూమావతి దేవి గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. దశ మహావిద్యలలో 7వ మహావిద్యగా పూజలు అందుకునే ధూమావతి దేవి స్వరూపం సాధారణ భక్తులకి అర్థం కావడం కొంచెం కష్టమే. ఎందుకంటే ఆమె స్వరూపము మిగిలిన దేవతల మాదిరిగా సౌందర్యము, సంపద, శుభప్రదం కాకుండా జీవితంలోని కష్టాలను, శూన్యతను, వైరాగ్యాన్ని, జ్ఞానాన్ని మరియు మోక్ష మార్గాన్ని సూచించే విధంగా ఉంటుంది. అసలు ఎవరు ఈ ధూమావతి దేవి ఎవరు? మీరందరూ విని ఉంటారు దశ మహావిద్యలు అని. దశ మహావిద్యల గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ దశ మహావిద్యలు ఏంటో చూద్దాం. అందులో కాళి, తార, త్రిపుర సుందరి, భువనేశ్వరి, భైరవి, చిన్నమస్త, ధూమావతి, బగలాముఖి, మాతంగి, కమలాత్మిక, ఇలా ఈ 10 మంది దేవతలలో 7వ దేవత ధూమావతి. ఈ మహావిద్యలో ధూమావతి మాత్రమే వివిధ రూపాల్లో దర్శనమిస్తుంది. ఆమె జీవితం యొక్క చివరి సత్యాన్ని తెలియజేసేదే దేవత. సంపద, అందము, యవ్వనము, శక్తి ఇవన్నీ కూడా ఏదో ఒక రోజు నశిస్తాయని, చివరికి జ్ఞానం మాత్రమే నిలుస్తుంది అని ఈ బోధించే శక్తి మన యొక్క ఈ ధూమావతి. అసలు ఈ ధూమావతి పేరుకు అర్థం ఏంటి అంటే, ధూమము అనగా పొగ, వతి అంటే కలిగినది, అంటే పొగ రూపంలో కలిగిన దేవత కాబట్టి ఆమెకి ఈ పేరు రావడం జరిగింది. పొగ రూపంలో వ్యాపించి ఉండే శక్తి. సో అదే ఈ పొగకి స్పష్టమైన ఆకారం అనేది ఉండదు. అలాగే పరమాత్మ స్వరూపానికి కూడా స్పష్టమైన ఆకారం ఉండదు. అందువల్ల ఈ ధూమావతి పరబ్రహ్మతత్వాన్ని సూచిస్తుంది. ఈరోజు ఈ ధూమావతి యొక్క జయంతి. ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ మాసము శుక్లపక్షము అష్టమి రోజున ధూమావతి జయంతిని మనం జరుపుకుంటాం. ఈరోజు మనకు ఈ ధూమావతి దేవి శక్తి అత్యంత ప్రభావవంతంగా ఉంటుందని తత్వ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు మనము మంత్రజపము, దేవీ ఆరాధన, హోమాలు, దాన ధర్మాలు చేస్తే విశేషమైన ఫలితాలు రావడం జరుగుతుంది. ఈ ధూమావతి దేవి యొక్క కథలు కొన్ని బయట మనకు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒక కథ చూద్దాం మనం. ఒకసారి పార్వతీదేవికి తీవ్రమైన ఆకలి వేస్తుంది. ఆమె శివునితో ఆహారం కోసం అడగడం జరిగింది. శివుడు కొద్దిసేపు వేచి ఉండవని చెప్తాడు. ఆకలి తట్టుకోలేక పార్వతీదేవి స్వయంగా శివుణ్ణి మింగేసింది. అప్పుడు ఆమె శరీరం నుండి పొగలు రావడం మొదలుపెట్టాయి. ఆ పొగ రూపంలో ధూమావతి అవతరించిందని చెప్తారు. అదేవిధంగా మరొక కథ చెప్పుకుందాం. సృష్టి అంతమయ్యే సమయంలో జగత్తు మొత్తము అగ్నిలో లీనమవుతుంది. ఆ అగ్ని నుంచి పొగ ఉద్భవిస్తుంది. ఆ పొగ రూపమే ధూమావతి. అందువల్ల ఆమె లయకారిణి అని కూడా మరికొంతమంది అంటూ ఉంటారు. మరి ఈ ధూమావతి దేవి యొక్క ఈ స్వరూప రహస్యం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధూమావతి ఏ విధంగా ఉంటుంది అంటే, ముసలి స్త్రీ రూపంలోనూ, చిరిగిన వస్త్రాలు ధరించి, చెల్లా చెదురైన జుట్టును కలిగి ఉండి, కాకి వాహనంతో ఉంటుంది. ఎలాంటి అలంకారాలు ఉండవు, చిరునవ్వు అనేది ఉండదు, వైరాగ్య స్వరూపిణి. ఇలా ఎందుకు ఉంటుంది అంటే, ఆమె మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియజేస్తుంది. ఆమె ఆకారం ద్వారా, ఆమె రూపం ద్వారా మనకు గొప్ప సత్యాన్ని తెలియజేయడం జరుగుతుంది. అదేంటి? అందము అనేది శాశ్వతం కాదు, సంపద కూడా శాశ్వతం కాదు, శరీరము శాశ్వతం కాదు. శాశ్వతమైనది, ఏకైకమైనది ఏంటి అంటే అది జ్ఞానం మాత్రమే. అదే మనకు ధూమావతి దేవి అనేది తెలియజేస్తుంది. అదేవిధంగా ధూమావతి యొక్క వాహనం మనం ఎప్పుడే చెప్పుకున్నాం. ఏంటి అది? మన కాకి అని. ధూమావతి దేవికి వాహనము కాకి. హిందూ సంప్రదాయంలో కాకి పితృదేవతతో దగ్గర సంబంధం కలిగి ఉంటుంది. ఈ కాకి దేనికి ప్రతీక అంటే, కాకి జాగ్రత్తకి ప్రతీక, వివేకానికి ప్రతీక, కర్మ ఫలితానికి ప్రతీక, పితృశక్తికి ప్రతీక ఈ కాకి. మరి ధూమావతి దేవి ఇష్టపడే పుష్పాలు ఏంటో తెలుసుకుందాం. ధూమావతి దేవికి నల్లని పువ్వులు అంటే ఇష్టము. ఎరుపు పువ్వులు కానీ, అడవిలో లభించే పువ్వులు కానీ ఇవి ఆమెకు ఇష్టమవుతుంది. మరి పూజ ఏ విధంగా చేయాలి అంటే, ధూమావతి దేవి యొక్క పూజని స్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, దేవీ చిత్రాన్ని ఏర్పాటు చేసుకొని దీపం వెలిగించుకోవాలి. దీపాలతో నైవేద్యంతో మనం ఈ మంత్రజపం చేసినట్లయితే ఆమె మనకి కరుణిస్తుంది. మరి ధూమావతి యొక్క మంత్రం ఏంటి అంటే, సాధారణంగా భక్తులు చెప్పించదగ్గ మంత్రం ఏంటి అంటే, ఓం ధూం ధూమావత్యై నమః. ఈ మంత్రాన్ని మీకు అనుకూలంగా ఉండండి సార్లు, అంటే రోజుకి 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 54 సార్లు కానీ, 108 సార్లు కానీ మీరు జపించవచ్చు.
మరి బీజమంత్రం ఏంటంటే ధూమ్. ధూమ్ అనేది బీజమంత్రం. ఈ బీజాక్షరం అత్యంత శక్తివంతమైనది. అయితే దీర్ఘకాలిక తంత్ర సాధన కోసము గురువు ఉపదేశం ఖచ్చితంగా తీసుకోవాలి. గురువు ఉపదేశం తీసుకోకుండా చేయడం అనేది పద్ధతి కాదు. మరి ఈ ధూమావతి ఆరాధన వల్ల మనకు కలిగే ఫలితాలు ఏంటో మనం తెలుసుకుందాం. ధూమావతి ఆధారాన్ని మనము భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే శత్రు బాధలు పూర్తిగా తగ్గిపోతాయి. కోర్టు వ్యవహారాల్లో మనకు ధైర్యం అనేది రావడం జరుగుతుంది. ఎలాంటి భయాలు అనేవి భయాలు పూర్తిగా తొలగిపోతాయి. మానసిక స్థైర్యం అనేది పెరుగుతుంది. ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది. అదేవిధంగా మీ మీద ఎలాంటి దుష్టశక్తులు ఉన్నా కూడా వాటి యొక్క ప్రభావం పూర్తిగా పోతుంది. జీవితం మీద కొంత వైరాగ్యం కూడా మనకు కలగడం జరుగుతుంది. మరి ఎవరు పూజ చేయొచ్చు? దీనికి వీళ్ళు చేయాలి వీళ్ళు చేయకూడదని కండిషన్లు ఏమున్నాయంటే ఎవరైనా చేయవచ్చు. పురుషులు చేయవచ్చు, స్త్రీలు చేయవచ్చు, గృహస్థులు చేయవచ్చు, సన్యాసులు చేయవచ్చు, అందరూ కూడా ఈ పూజ చేయవచ్చు. కానీ తాంత్రిక సాధనలు మాత్రము గురువు మార్గదర్శకంలోనే చేయాలి, స్వతహాగా చేయకూడదు. అదేవిధంగా ఈ ధూమావతి దేవి మనకు చెప్పే గొప్ప సందేశం ఏంటి అంటే జీవితంలో ప్రతి అనుభవం కూడా తాత్కాలికము. కష్టం అనేది శాశ్వతం కాదు, సుఖం అనేది శాశ్వతం కాదు. జీవితంలో ఆర్థికంగా మంచి వృద్ధి పొందడం అనేది శాశ్వతం కాదు, నష్టాలు రావడం అనేది కూడా శాశ్వతం కాదు. అందుకే సమత్వ భావంతో జీవించాలని మనకు ధూమావతి తెలియజేయడం జరుగుతుంది. ధూమావతి దేవి ఆరాధనలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉన్నాయి. ఏంటి? ఇతరులకు హాని చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా పూజలు చేయకూడదు. తాంత్రిక ప్రయోగాలు ఎలాంటి ప్రశ్నలు స్వయంగా చేయకూడదు. గురువు లేకుండా రహస్య మంత్రాలని జపించకూడదు. భయంతో పూజ చేయకూడదు. దేవిని అపశకునంగా భావించకూడదు. ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి. మరి ఆమె భయంకరంగా కనిపిస్తుంది. కారణం ఏంటి అంటే మన అహంకారాన్ని నాశనం చేయడము, మనలోని ప్రతి వ్యక్తిలోని కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యం అని 6 శత్రువులని తొలగించడం కోసమే మనకు ఆ విధంగా కనిపించడం జరుగుతుంది. అయితే ఈ ధూమావతి దేవి అనుగ్రహం మనకి ఏ విధంగా లభిస్తుంది అంటే నిజాయితీగా, భక్తితో, వినయంతో, ధర్మాచరణతో నిత్యము మీరు జపం చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం మీకు లభిస్తుంది. ఈ 5 లక్షణాలు ఉండాలి. ఏంటి? మళ్ళీ వినండి. నిజాయితీగా ఉండాలి, మీరు భక్తి శ్రద్ధలతో ఉండాలి, వినయంగా ఉండాలి, ధర్మాచరణ ఉండాలి, నిత్యము కూడా జపం చేస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది. అదేవిధంగా భక్తులారా, మిత్రులారా, ధూమావతి దేవి అనేది భయపడాల్సిన దేవత కాదు. ఆమె పరమ జ్ఞాన స్వరూపిణి, మన జీవితంలోని శాశ్వత సత్యాన్ని బోధించే జగన్మాత. ఈ ధూమావతి జయంతి రోజున మనమందరం కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఒకసారి ప్రార్థిద్దాం. ఓం ధూం ధూమవత్యై నమః. అమ్మవారి కృప మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. జై ధూమావతి మాత. సో మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా మీకు ప్రతిరోజు కూడా అమూల్యమైన సందేహాలని మీకెవరికి బయటి ప్రపంచంలో ఉన్న భక్తులకి చాలామందికి తెలియని విలువైన సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడే మీరు మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఓం శాంతి శాంతి శాంతి.